ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే కవితక్కను దాదాపు 3 రోజుల పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కవితక్క గతంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నటువంటి మూమెంట్లో కూడా కోర్టులో రచ్చరచ్చ చేయడము, అడగోలిగా మాట్లాడడము, ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాకుండా జడ్జిమెంట్ కంటే ముందు కవితక్క తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, తనను తాను క్లీన్ షీట్ పొలిటీషియన్ అని చెప్పి తనను తాను చెప్పుకోవడానికి ఒక డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేసింది కవితక్క. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంది? కవితక్క దాదాపు 3 సార్లు రౌస్ అవెన్యూ కోర్టు లోపలికి వచ్చిందండి. ఫస్ట్ టైం ఏమో కవితక్క జైలు పోతున్నటువంటి మూమెంట్లో ఒకసారి వచ్చింది, ఓసారి 7 రోజుల పాటు ఈడీ అధికారులు కవితక్కను రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో వచ్చినప్పుడు అప్పుడు కవితక్క సేమ్ ఇది కావాలనే అరెస్ట్ చేసిరు, కావాలనే నన్ను ఇబ్బంది పెడుతుర్రు, ఇది బీజేపీ కుట్ర, ఇది బీజేపీ అరెస్టు, ఈడీ అరెస్టు కాదని చెప్పి కవితక్క అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఫాల్స్ కేసు అని చెప్పింది, తప్పుడు కేసు పెట్టినని చెప్పింది. కవితక్క అనేక విధాలుగా రచ్చరచ్చ సృష్టించేటటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత సెకండ్ టైం కవితక్కను దాదాపు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్, అంటే ఏప్రిల్ 9వ తారీఖు వరకు కవితక్క జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మూమెంట్లో కవితక్క సెకండ్ టైం కోర్టుకు వచ్చిందండి. సెకండ్ టైం కోర్టుకు వచ్చినప్పుడు కూడా కవితక్క రచ్చరచ్చ బీభత్సం సృష్టించింది. అక్క ఆ కోర్టులో కావాలని ఇబ్బంది పెడుతుర్రు, తాత్కాలికంగా నన్ను జైల్లో పెట్టవచ్చు, నేను ఎక్కడ కూడా బెదరను, కోర్టు మే లడంగే అని చెప్పి కవితక్క హిందీలో మాట్లాడింది, తెలుగులో మాట్లాడింది, ఇంగ్లీష్లో కూడా మాట్లాడింది. అక్క అంటే మీడియా వాళ్ళకి కవితక్క చెప్తా ఉంది కోర్టులో. అంటే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఒకవైపు ఏజెన్సీస్ కవితక్కను విచారణ చేస్తున్నటువంటి మూమెంట్లో, కోర్టులో కేసు ఉన్నటువంటి మూమెంట్లో ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడేటటువంటి ఆస్కారం ఉండదట. అసలు మీడియాతో మాట్లాడేటటువంటి పర్మిషన్ ఉండకపోయినా కూడా కవితక్క కోర్టుకు పోతున్నటువంటి మూమెంట్లో జడ్జిమెంట్ కాకంటే ముందు ఇంకా కవితక్కను తీసుకుపోయి జడ్జి ముందు హాజరుపరచలేదు, ఇంకా జడ్జి నువ్వు జైలుకు పోవాలని చెప్పలేదు. ఆ లోపట్నే అక్క నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చు, కావాలనే తప్పుడు కేసు పెట్టిరు, కావాలనే నన్ను ఇబ్బంది పెడుతురు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి నాటకాన్ని కవితక్క కోర్టులో ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మీకు కొన్ని వీడియోలు కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. గతంలోనే ఈ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిన, కానీ కవితక్క మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి. కోర్టు లోపట ఫస్ట్ టైం కవితక్కను కోర్టుకు తీసుకుపోయినటువంటి నేపథ్యంలో కవితక్క మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. కవితక్క కోర్టుకు తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ మీడియాకి సంబంధించి ఎస్ విన్నారా, ఇల్లీగల్ అరెస్ట్, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కేస్, ఫ్యాబ్రికేటెడ్ కేస్, ఫాల్స్ కేస్ అని చెప్పి కవితక్క చెప్తున్నటువంటి మాట. ఇంకా జడ్జి దగ్గర పోలేదండి అక్క, ఇంకా జడ్జి దగ్గర పోయి జడ్జి దగ్గర ముందు నిల్చోలే, ఇంకా జడ్జిమెంట్ కానే కాలేదు, ఇంకా కేసు పూర్తి స్థాయిలో విచారణ కానే కాలేదు. కవితక్క తనను తాను జడ్జిమెంట్ ఇచ్చుకుంటా ఉన్నది. కావాలని అరెస్ట్ చేసిరు, ఫాల్స్ కేసు, కావాలని ఇరికిస్తున్నారు, అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పి కవితక్కే మాట్లాడుతున్నది. ఇప్పుడు కవితక్కనే కేసు ఆమెనే వాదించుకుంటుంది, ఆమె కోర్టుకు పోతుంది, ఆమె జైలుకు పోతుంది, ఆమె బయటకు వస్తుంది. మరి జడ్జిలు ఎందుకండి, జడ్జిమెంట్ ఎందుకు, కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు అని చెప్పి నిన్న జడ్జి మాస్ వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. నిన్న బీభత్సమైనటువంటి రచ్చ కూడా చేసిందట అక్క. ఆ వీడియో కూడా ఉన్నది, ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ టైం వీడియో ఇది, ఒకసారి చూడండి. ఎస్ విన్నారా? ఇంకోటి కవితక్క సెకండ్ టైం పోయినప్పుడు, ఫస్ట్ టైం ఏమో అక్క ఫాల్స్ కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు, కావాలని తిప్పలు పెడుతురని చెప్పింది అక్క. సెకండ్ టైం కవితక్క లోపలికి పోయినప్పుడు కూడా ఇంకా జడ్జి ముందుకు కవితక్కను ప్రవేశపెట్టకంటే ముందు కవితక్క మాట్లాడినటువంటి మాటలు, ఇంకా జడ్జిమెంట్ లేదండి. ఏదైతే అక్కడ ఈడీ అధికారులు విచారణ చేసేటటువంటి ఏదైతే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాంగ్మూలం ఉన్నదో, వాళ్ళ వీడియో ఫుటేజ్ ఉన్నదో జడ్జి ముందు ఇంకా పెట్టలేదు. కవితక్క చెప్పినటువంటి డాక్యుమెంట్స్ కానీ కవితక్కకు సంబంధించినటువంటి ఆధారాలు జడ్జి ముందు పెట్టలేదు. పెట్టకంటే ముందే కవితక్కే మాట్లాడుతుంది. చూడండి మీరు ఒకసారి ఈ వీడియో చూడండి, నిజంగా విచిత్రంగా ఉంటుందండి. జై కేసీఆర్ అవు అగో విన్నరా, టెంపరరీగా నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టవచ్చు అని చెప్పి కవితక్క చెప్తున్నది. అంటే జస్ట్ కోర్టుకి ఇట్లా ఎంట్రీ ఇచ్చింది, ఇంకా జడ్జి ముందుకు పోలేదు, ఇంకా జడ్జిమెంట్ రాలేదు. కవిత తీహార్ జైలుకు 14 రోజుల పాటు పోవాలని చెప్పి జడ్జి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇంకా కోర్టు తీర్పు ఇవ్వకంటే ముందే కవితకే మాట్లాడుతున్నది.
అంటే కవితకు తెలుసు నేను ఢిల్లీ లిక్కర్ దందా చేసినా ఖచ్చితంగా నన్ను తీసుకుపోయి లోపల పెడతారు, నేను చేసినటువంటి దందా మామూలు దందా కాదు, మహిళల గాజులు పలిగే దందా చేసినా, మహిళల పుస్తల తాడు దిగేటటువంటి దందా చేసినా నేను, కాబట్టి నన్ను తీసుకుపోయి ఖచ్చితంగా తీహార్ జైల్లో బంధిస్తారు, తీహార్ జైల్లో చిప్పకూడు తినక తప్పదు అని చెప్పి కవితకు ముందే తెలిసేమో. అందుకే కవితక ఈ విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందనే చర్చ వినబడుతున్నది. వితౌట్ జడ్జిమెంట్ కవితకు ఎట్లా డిక్లేర్ చేస్తుందండి, ఎట్లా మాట్లాడుతుందని కవితకి ఏమవసరం మాట్లాడడానికి అంటే ఒక చర్చ వినబడతా ఉన్నది. ఇది కూడా చూడండి మొత్తం. అగో ఇన్నరా, ఇట్ నాట్ ఏ మనీ లాండరింగ్ కేస్, పొలిటికల్ లాండరింగ్ కేసు అని చెప్పి కవితక్క ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేసిన పరిస్థితి. ఎస్ విన్నారా, ఆల్రెడీ కవితకు నువ్వు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా మాట్లాడొద్దు అంటూ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కవితక్క కోర్టులో మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ కవితక్క కనుక కోర్టు రోజ్ అవెన్యూ కోర్టు ఒక 10 నిమిషాల పాటు మీరు ప్రెస్ మీట్ ఇవ్వచ్చు అని చెప్పి కవితక్కని చెప్పిరాను, ఆమె 2-3 గంటల సేపు పెడుతుంది ప్రెస్ మీట్. అంత బాధ ఉంటుంది అక్కకు. అసలు పర్మిషన్ లేదు, అసలు కోర్టు అనుమతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కానీ కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో మీడియాతో మాట్లాడొద్దు. ఎందుకంటే ఇక్కడ కేసు ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఇంకా మీరు నిందితురాలు లెక్కనే ఉన్నారు, ఇంకా మీరు అనుమానాస్పదంగా మాత్రమే ఉన్నారు, ఇంకా మీరు పూర్తి స్థాయిలో మీ పైన మేము పూర్తి స్థాయిలో ఇంకా వేటు వేయలేదు, కాబట్టి ఎట్లా మాట్లాడతారు అనేటటువంటి ఒక కోణంలో కూడా నిన్న జడ్జి వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి అంశం కూడా వినబడుతున్న పరిస్థితి. ఒకసారి మళ్ళీ చూడండి. ఒకసారి మొన్న కవితకు మొన్న పోయినటువంటి అంటే సిబిఐ అధికారులు కవితకును కోర్టుకు తరలించి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో థర్డ్ టైం కవితక మాట్లాడినటువంటి మాటలపైన అంటే ఫస్ట్ టైం అక్కడ కోర్టు ఎక్స్క్యూజ్ చేసింది, సెకండ్ టైం కూడా కోర్టు ఎక్స్క్యూజ్ చేసినటువంటి పరిస్థితి, కానీ థర్డ్ టైం మాత్రం కోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పోయినటువంటి ప్రతిసారి కవితక బీవత్సాన్ని సృష్టిస్తుంది కోర్టులో. ఆమెను తనను తాను క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్క, నేను శుద్ధపూస, నేను సాంప్రదాయని అన్నట్టు, నేను ఏం తప్పు చేయలేదు అన్నట్టు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతసేపు జై తెలంగాణ జై కేసీఆర్ అని చెప్పి నినాదాలు వేయడం కోర్టులో. అసలు పార్టీకి కోర్టుకి ఏమైనా సంబంధం ఉందా అండి? కోర్టుకు పోయిన తర్వాత జుడిషియరీ ఉంటుంది, అక్కడ ఒక కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి, భారత రాజ్యాంగ ప్రకారం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, చట్టాలు ఉంటాయి, అనేక స్టేట్మెంట్స్ ఉంటాయి అక్కడ. అలాంటిది కవితక్క లోపడి పోయి బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసిరు, మాకు సంబంధం లేదంటని చెప్పి కవితక్క మాట్లాడుతున్న మాటలు. థర్డ్ టైం కవిత మాట్లాడినటువంటి వీడియో కూడా చూడండి ఒకసారి. చెప్పక్క విన్నారా? ఇప్పుడు మీరు చూడండి, అక్కడ మీడియా వాళ్ళు కవితకను 1% క్వశ్చన్ కూడా అడగలే. అసలు కవితకను అక్క ఏమైనా మాట్లాడతారా అని కూడా చెప్పలే. కవితకని ఇట్లా ఎప్పుడు మాట్లాడారు, ఉన్నారా లేరా, మీడియా వాళ్ళు లేడు, కనబడతలేరు కదా అనేటటువంటి కోణంలో కవితక్క దేవులాడుతుంది అక్కడ. మీరు చూడండి ఎంత ఉత్సాహం అక్కకు, తొందర మాట్లాడాలి అనేటటువంటి కవితక్క ఏమంటారు తాప్రధ్యాయం. ఇక చూడండి ఒకసారి మళ్ళా తపన పడుతుంది అక్క. ఇగో వచ్చేసిందండి. విన్నరా, సిబిఐ కస్టడీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడితే సిబిఐ వాళ్ళు నన్ను అడుగుతా ఉన్నారని చెప్పి కవితక్క చెప్తున్నటువంటి మాట. అంటే ఒక పొలిటికల్ పార్టీని కవితక్క ఈ సంబంధించినటువంటి కేసులో ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే ఇవన్నీ మాట్లాడినటువంటి కవితక్కకు సంబంధించిన అంశంలో నిన్న రోజ్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ కవితక్కకు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట. ఎట్టి పరిస్థితులలో మీరు కోర్టుకు వచ్చినప్పుడు మాట్లాడొద్దు, మీ కోర్టులో మాట్లాడేటటువంటి రైట్స్ లేవు, ఇంకా జడ్జిమెంట్ రాకంటే ముందు మీరు ఎట్లా జడ్జిమెంట్ చేసుకుంటారు, మీకేం అవసరం అనేటటువంటి మాటల్ని కూడా నిన్న జడ్జి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం వస్తున్నది. ఓవైపు ఈడీ అధికారులు, ఓవైపు సిబిఐ అధికారులు కూడా కవిత పైన అనేక సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారట. మేము చెప్పినట్టు కవిత వినట్లేదు, మేము అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ని కవితక్క దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది, లేకపోతే మేము 70 క్వశ్చన్స్ అడిగితే కవితక్క దాంట్లో 20 క్వశ్చన్స్కే సమాధానం చెప్తుంది, మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు తెలియదు, నేను చెప్పలేను, నేను మర్చిపోయినా, నాకేం సంబంధం అనేటటువంటి కోణంలో కవిత మాట్లాడుతుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలను కోర్టు దృష్టికి ఏజెన్సీస్ తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసింది. అప్పుడు జడ్జి కూడా కవితకును కీలకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చింది అన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులలో కోర్టుకు వస్తున్నటువంటి మూమెంట్లో కవిత మాట్లాడొద్దు, మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే ఓవైపు కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది, మరోవైపు మీరు తీహార్ జైల్లో ఉన్నారు, మరోవైపు సిబిఐ అధికారులు మిమ్మల్ని విచారణ చేస్తున్నటువంటి మూమెంట్లోనే
మీది మీరు ఎట్లా మాట్లాడతారండి? కోర్టులో ఇంకా డాక్యుమెంట్స్ కీలకమైనటువంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకముందు కవితకు ఎట్లా క్లీన్ షీట్ లెక్క ఎట్లా ఆమె ఎట్లా జడ్జిమెంట్ చేసుకుంటుంది? ఇది పాసిబుల్ కాదు కదా. ఇవన్నీ కోణాలలో నిన్న జడ్జి కూడా కీలకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చిందనేటటువంటి సమాచారం వినబడతా ఉన్నది. మొన్న కేటీఆర్ కూడా కవిత దగ్గరికి పోయి మాట్లాడే కూడా ప్రయత్నం కూడా చేసినట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంది, కవితకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ విషయంలో కవితక్క లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే కవితక్క మధ్యంతర బెయిల్కి సంబంధించి కవితక్క వాస్తవానికి కోర్టుకు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏప్రిల్ 9వ తారీఖున కవితక్క జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత ఆమె కోర్టుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆమెను కోర్టుకు తీసుకురాలేదు. ఎందుకు కోర్టుకు తీసుకురాలేదంటే ఇదే కథ. అక్క నోరు జారడము, లేకపోతే కోర్టులో విచ్చలవిడిగా మాట్లాడము, నోరు అదుపులో పెట్టుకోమన్నట్టుగా కూడా నిన్న చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కూడా చెప్పిననేటటువంటి సమాచారం వస్తూ ఉన్నది. ఇవన్నీ చేసినటువంటి కవితకు సంబంధించిన అంశంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య మాత్రం వినబడతా ఉన్నది. ఇట్లా కనుక కవితక వితౌట్ పర్మిషన్ మాట్లాడితే, ఇష్టం ఉన్నట్టు మాట్లాడము, ఇక్కడ కోర్టును అగౌరవపరచడము, లేకపోతే చట్టాలను అగౌరవపరచడము, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నత అధికారులను అగౌరవపరచడము, ఈడీ పైన అట్లనే సిబిఐ పైన బురద జల్లేటటువంటి కార్యక్రమం కవిత చేస్తూ ఉంది. కాబట్టి అట్లా చేస్తే ఖచ్చితంగా ఇంకా శిక్ష ఎక్కువ పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నోరు జారొద్దు, నోరు అదుపులో పెట్టుకోండి అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని కూడా నిన్న వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కవితక 3 రోజుల పాటు సిబిఐ విచారణలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ 3 రోజులు సరిపోదు, మరో 3 రోజులు మనకు కావాల్సింది ఉంటుంది అని చెప్పి సిబిఐ అధికారులు కూడా రౌస్ ఎవెన్యూ కోర్టుకు మళ్ళీ పోతున్నట్టుగా కూడా ఒక సమాచారం వస్తూ ఉన్నది. ఎందుకంటే దాదాపు 70 క్వశ్చన్స్ వాళ్ళకు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ 70 క్వశ్చన్స్లో కవితక్క కేవలం కవితక్క అడప ఓ 20 క్వశ్చన్కి సమాధానం చెప్పిందట. దాంట్లో కూడా నాకు తెలియదు, చెప్పలేను, మర్చిపోయినా అనేటటువంటి కోణంలోనే కవిత మాట్లాడుతుందనేటటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సో చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి కవితక్క ఏ విధంగా తప్పించుకుంటుంది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో ఇంకా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.